హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామందికి తెలుగు ఎక్కువగా నాలెడ్జ్ బాగుంటుంది. సో మన తెలుగు వాళ్ళకి, ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ తెలుగు అనేది పట్టు మంచిగా ఉంటుంది. తెలుగులో మాట్లాడడం, చదవడం, రాయడం ఇలా. సో కాబట్టి మీకు ఒక మంచి ఆపర్చునిటీ రావడం జరిగిందండి. సో తెలుగు అనేది మీకు వచ్చి ఉంటే, అంటే మాట్లాడడం కానీ, రాయడం కానీ, చదవడం కానీ, సో మీకు ఫ్యాక్ట్ చెక్కర్ అనే ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారండి. సో తెలుగు అనేది బాగా వచ్చిండాలి. పర్మనెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా. నెలకు 35,000 రూపాయల శాలరీ తీసుకోవచ్చు ఈ ఉద్యోగంలో జాయిన్ అయితే. ఓకేనా? సో ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు పర్మనెంట్గా. సో చాలా మంచి అవకాశం అండి. ఎవరైతే డిగ్రీ పాస్ అయిపోయి సో జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, మీ ఇంటి నిండే పర్మనెంట్గా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో తెలుగు లాంగ్వేజ్లోనే వర్క్ చేసుకోవాలి. సో మంచి జాబ్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. అలాగే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి. మీకోసం జెన్యూన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా అప్లై చేసుకోండి. సో మన ఛానల్లో ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాయన్నమాట. అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే కదా మాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. అలాగే మీకు అప్లై ఎలా చేయాలో కూడా చూపిస్తాను వీడియోలో. ఈ వీడియో చూసిన తర్వాత మీరు అప్లై కూడా చేసేసుకోవచ్చు మొబైల్లోనే వితౌట్ ఫీజు. ₹1 కూడా ఫీజు లేదు. ఓకే ఫ్రెండ్స్, మనము అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం లాజికలీ. ఓకే, ఈ కంపెనీ పేరు లాజికలీ అనమాట. సో ఫ్రెండ్స్, మనకు చూడండి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. ఫ్యాక్ట్ చెకింగ్ వర్క్ అండి. అంటే నిజమా కాదా, నిజమేది అబద్ధమేది అని మీరు చెక్ చేసే పని అనమాట ఇది. ఓకేనా? పర్మనెంట్ రోల్ అండి. క్లియర్గా ఉంది. పర్మనెంట్, టెంపరీ కాంటాక్ట్ బేసిస్ కాదు, పర్మనెంట్. సో ఇక రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అర్థం అనమాట. సో కాబట్టి నేను చెప్పింది ప్రతిదీ కూడా మీరు జాగ్రత్తగా విని మీకు అర్హతలు ఉంటే మాత్రం గ్యారంటీ అప్లై చేసుకోండి. సో ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసి అప్లై చేయాలి. అంతకంటే ముందుగా మన వర్క్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది యూరప్ బేస్డ్ కంపెనీ అండి. సో మన ఇండియాలో కూడా ఉందన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, సో చూడండి, లాజికలీ ఫ్యాక్ట్స్ ఈస్ పార్ట్ ఆఫ్ మెటాస్ థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్. సో ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ టిక్ టాక్ ఇన్ యూరోప్లో టిక్ టాక్ గురించి, ఇక మన ఇండియాలో వివిధ వెబ్సైట్స్, వివిధ మీడియా ఛానల్స్ ఇట్లాంటి అనమాట. సో మీకు చూడండి ఏంటంటే, ఇది నిజమా కాదా. సో తెలుగులో చాలా కంటెంట్ అయితే రోజు కొన్ని లక్షల వెబ్సైట్లలో సో మనకు కంటెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో అది దాంట్లో కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి. సో చూసే వాళ్ళకి అర్థం కాదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్యాక్ట్ చెక్ చేస్తారు. అంటే కొన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా. సో మీకు తెలిసే ఉంటుంది, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ స్ప్రెడ్ అయ్యే న్యూస్ని అది నిజమా కాదా ఫ్యాక్ట్ చెక్ చేయడం. సో మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పే పాయింట్, అది చెక్ చేస్తూ ఉండాలి. సో చాలా మంచి జాబ్ అండి ఇది, ఎవరు మిస్ చేసుకోవద్దు. అది కూడా తెలుగులో ఉన్న కంటెంట్ని చెక్ చేసుకోవాలి మనము. అర్థమైందా? చూడండి, వీఆర్ లుకింగ్ ఫర్ ఏ బైలింగ్వల్ ఫ్యాక్ట్ చెకర్ హూ కెన్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్. సో వాళ్ళ టీంలో తెలుగు మరియు ఇంగ్లీష్ చెక్ చేసే ఫ్యాక్ట్ టీంలో సో ఇక్కడ ఒక పార్ట్ లాగా, అంటే బికమ్ ఏ పార్ట్. సో మీరు కూడా ఒక పార్ట్ లాగా జాయిన్ అయిపోయి వర్క్ చేయాలి. సో బైలింగ్వల్ ఫ్యాక్ట్ చెక్కర్ కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారంట. సో చూడండి, అవర్ ఫ్యాక్ట్ చెక్కర్స్ రీసెర్చ్ అండ్ రైట్ ఒరిజినల్ హై క్వాలిటీ ఫ్యాక్ట్ చెక్స్ టు స్ట్రిక్ట్ ఎడిటోరియల్ స్టాండర్డ్స్ అండ్ టైట్ డెడ్ లైన్స్ ఫర్ ఎ మిక్స్ ఆడియన్సెస్ ఫ్రమ్ ద రీడర్స్ ఆఫ్ అవర్ వెబ్సైట్ టు ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ క్లయింట్స్. సో వివిధ క్లయింట్స్ ఉంటారు కదా, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు, పబ్లిక్ సెక్టర్ వాళ్ళు. సో వీళ్ళ క్లయింట్స్ వీళ్ళకు వర్క్ ఇస్తూ ఉంటారు. సో చూడండి, ఇది ఫ్యాక్ట్, ఇది నిజమా కదా చెక్ చేయండి అని చెప్పి వీళ్ళు ఏంటంటే ఆ వెబ్సైట్స్ని చెక్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో మీరు అంతా చదివినా కూడా అదే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారనమాట. అంటే ఏముంటుంది చూడండి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఉన్న సో అయితే డిస్కవర్ మిస్లీడింగ్ క్లైమ్స్ ఉంటాయి, అవి మీరు కనుక్కుంటూ ఉండాలి. రైట్ ఒరిజినల్ హై క్వాలిటీ ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్స్. సో అంతా చెక్ చేసిన తర్వాత మంచిగా మీరు రాయాలన్నమాట. సో ఇది నిజమా కాదని ఒక ఫ్యాక్ట్ రిపోర్ట్ అయితే రాయాలి. అలాగే రైట్ న్యూస్ రిపోర్ట్స్, లాంగ్ ఫామ్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు సబ్జెక్ట్ డిస్ఇన్ఫర్మేషన్, వర్క్ ఆన్ కంటెంట్ మోడరేషన్ అండ్ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రాజెక్ట్స్ విత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఉన్నాయి కదా. సో దాంట్లో మీరైతే వర్క్ చేయాలి, ఫ్యాక్ట్ అయితే చెక్ చేస్తూ ఉండాలి. సో వీళ్ళు ఏమంటారంటే యూ కెన్ రైట్ ఫ్యాక్ట్ చెక్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో అలాగే మీకు మంచి గ్రామర్, ఎక్సలెంట్ రైటింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో మీకు చూడండి, దీంట్లో అనుభవం ఉంటే బాగుంటుంది అంటున్నారు. అలాగే మీకు మంచి హై క్వాలిటీ ఫ్యాక్ట్ చెక్ చేసి
సో అలాగే ఒరిజినల్ రీసెర్చ్ చేసే అంత కెపాసిటీ మీ దగ్గర ఉండాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. సో ఇకపోతే వీళ్ళు డిసేబుల్స్ కింద అడిగారు, అవి ఉంటే మీకు మంచిగా ఉంటుంది. అంటే లైక్ ఐఎఫ్సిఎన్, ఈఎఫ్సిఎస్ఎన్ ఇలాంటి వాటి గురించి మీకు తెలిసిన గైడ్ లైన్స్ ఏంటి అవన్నీ తెలిసి ఉండాలి. మీకు గూగుల్ చేస్తే అవన్నీ కూడా తెలుస్తాయి అనమాట. సో మనకైతే మంచి శాలరీ ఇస్తారండి. కాంపిటేటివ్ శాలరీ 35,000 అబోనే మనకు శాలరీ అయితే ఉంటుంది. అలాగే సో మనకు ఇంట్లో వర్క్ చేయడానికి హోమ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఇంకా డెవలప్ చేసుకోవడానికి 15,000 రూపాయలు మనకు అలవెన్స్ కూడా ఇస్తారు. ఇందులో సిస్టమ్స్ కానీ లేకపోతే ఏమన్నా మనం ఇంట్లో దానికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవడానికి కానీ, పవర్ పోయేటప్పుడు మనకు సో జనరేటర్ లాంటివి కొనుక్కోవడానికి కానీ మనం ఇది యూస్ చేసుకోవచ్చు. మనకు చూడండి, ఆడవాళ్ళకైతే మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి, మగవాళ్ళకు పెటర్నిటీ లీవ్స్ ఉంటాయి. సో ఇంకా మనకు సంవత్సరానికి 8 వారాలు మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకునే ఆపర్చునిటీ కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. సో మనకు కొత్తగా బేబీ పుడితే అలవెన్సెస్ వస్తాయి, వెడ్డింగ్ గిఫ్ట్ అలవెన్స్ వస్తాయి, ఫెస్టివల్ సెలబ్రేషన్ గిఫ్ట్స్ వస్తాయి, సోషల్ మీడియా ఈవెంట్స్లో మనం పాల్గొనవచ్చు. సో ఇలా ప్రతి ఒక్కటి నిజంగా చాలా బాగుందండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెంటనే అప్లై చేయండి. ఇక్కడ చూడండి, అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పి క్లిక్ చేయండి. సో నేను లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి పేజ్ అనేది. సో ఇక్కడ రెజ్యూమ్ని అయితే మనం అటాచ్ చేయాలి. సో ఇక్కడ రెజ్యూమ్ అటాచ్ చేయాలి. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్తో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసుకోండి. దానికి సంబంధించిన వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. మీ ఫుల్ నేము, ఈమెయిల్, సో మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా వర్కింగ్ అయ్యేది ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీ కరెంట్ లొకేషన్ ఏంటి ఇక్కడ రాయండి, ఓకేనా. తర్వాత కరెంట్ కంపెనీ అంటే మీరు ఏమైనా వర్క్ చేస్తుంటే రాయండి, లేకపోతే నిల్ అని పెట్టేసేయండి. లింక్స్, లింక్డ్ఇన్ యూఆర్ఎల్, ట్విట్టర్ యూఆర్ఎల్, గిట్ హబ్, పోర్ట్ఫోలియో ఇలాంటివన్నీ కూడా. అంటే ఈ మధ్య చూడండి, ప్రతి కంపెనీ కూడా పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఈ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది మనము సో నేర్చుకోవచ్చు. మన వెబ్సైట్ మన సొంతంగా మన డీటెయిల్స్ గురించి తెలుపుతుందన్నమాట. సో ఇలాంటి లింక్స్ ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇవ్వండి ఇక్కడ. సో కంపల్సరీ ఏంటంటే లింక్డ్ఇన్ అయితే మీరు ఖచ్చితంగా క్రియేట్ చేసి పెట్టుకొని చాలా జాబ్స్కి అయితే అడుగుతూ ఉన్నారనమాట. ఇక చివరగా కవర్ లెటర్, అంటే మీ గురించి తెలిసే విధంగా ఒక కవర్ లెటర్ అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, మీకోసం డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో ఇదన్నీ కూడా మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్, అంతే అండి, సింపుల్. సో వెంటనే అప్లై చేయండి. ఇప్పుడే రీసెంట్గా మనకు విడుదలైంది. సో త్వరగా అప్లై చేయండి, మంచి ఛాన్సెస్ ఉంటాయి జాబ్ వచ్చేదానికి. ఇతరులకు షేర్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.